తిరుపతి వెళ్ళామని లాస్ట్ షార్ట్‌లో పోస్ట్ చేశాను కదా! ఇంకా ఇది దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. తిరుపతి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అక్కడైతే ఒక రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. అక్కడ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా అమ్మవారైతే చాలా చాలా బాగున్నారు. ఆ తర్వాత అమ్మవారు ఉద్భవించిన కోనేరు ఉంది కదా, అది కూడా చూసేసుకుని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. వస్తూ మధ్యలోనే లంచ్ చేసేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా రూమ్కి వచ్చాక కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం స్నానాలు అవన్నీ చేసేసి గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా మేము తీసుకున్న రూమ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది గోవిందరాజస్వామి టెంపుల్. అలాగే రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర అనమాట ఈ టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ స్టోరీ అయితే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉంటారు కదా, ఆయనకి ఈయన అన్నగారు అనమాట. ఇక్కడ ఈ గోవిందరాజస్వామి పడుకుని ఉన్న విగ్రహం ఉంటుంది. అలాగే తల కింద కొంచెం ఉంటుంది, పైన బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. ఇంకా ఈ విగ్రహాన్ని రామానుజాచార్యులు ప్రతిష్ఠించారంట. నాకు తెలిసిన వాడుక భాషలో తెలిసిన కథ అయితే ఇదనమాట. ఇంకా కుబేరుడు స్వామి పెళ్ళికి అప్పుగా ధనాన్ని అయితే ఇస్తాడు కదా, ఆ ధనాన్ని ఈ గోవిందరాజస్వామి కొలిచి అలసిపోయి ఈ కింద తిరుపతిలోనే ఉండిపోయారని పురాణ కథ అనమాట. పురాణ కథ అంటే నాకు తెలిసిన కథ. ఇంకా స్వామి దర్శనం చేసుకున్నాక బయటకైతే వచ్చేసాము. బయట చాలా ఆలయాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకున్నాము. కోదండరామస్వామి టెంపుల్, అలాగే రంగనాథ స్వామి టెంపుల్, పుండరీకవల్లి అమ్మవారు గోవిందరాజస్వామి వారి భార్యగా చెప్తారు. సో ఆవిడ టెంపుల్ అవన్నీ కూడా చూసేసుకుని బయటకు వచ్చాము. బయటకు రాగానే ఇక్కడ మనకి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, సో అక్కడ చాలా మంచి కలెక్షన్ అది ఉంటుంది, కానీ రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో ఇంకా ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు. లక్కీకి ఏవో కావాల్సిన ఒకటి రెండు తీసేసుకుని వెంటనే రూమ్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే అప్పటికే విష్ణు చాలా సఫికేషన్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. లోపలంతా చాలా చాలా ఉక్కగా ఉంది. ఇంచుమించు మాకు 2 hours పట్టిందనమాట దర్శనానికి. సో దానివల్ల కొంచెం క్రాంకీ అయిపోయాడు.